ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 ఎంసీక్యూస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదే విధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏఎన్ఎం చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ క్లాసెస్లో భాగంగా మరి మన టాపిక్ ఏంటి? గృహం నందు ప్రసవములు. ఓకే, డొమిసిలరీ మిడ్వైఫరీ అనేటువంటి టాపిక్ అయితే చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ప్రీవియస్ ఇయర్ కూడా ఈ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడము జరిగింది. ఓకేనా? కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. గ్రాండ్ టెస్ట్లు 100% రాయాలి అందరూ కూడా. ఎవరైతే గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ తీసుకున్నారో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం క్లాస్ని. క్వశ్చన్ నెంబర్ 1, గృహం నందు ప్రసవ సేవల ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ డొమిసిలరీ మిడ్వైఫరీ సర్వీస్? ఏంటండి దానివల్ల ప్రధాన లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, తల్లి మరియు శిశువు ఆరోగ్యం కాపాడడం, ఎన్ష్యూరింగ్ ద హెల్త్ ఆఫ్ మదర్ అండ్ బేబీ. ఓకేనా? చూద్దాం. ద మెయిన్ గోల్ ఆఫ్ డొమిసిలరీ మిడ్వైఫరీ ఈజ్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆఫ్ ది మదర్ అండ్ న్యూబార్న్ బై ప్రొవైడింగ్ స్కిల్డ్ కేర్ ఎట్ హోమ్. దిస్ హెల్ప్ టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ న్యూటల్ మోర్టాలిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. గృహం నందు ప్రసవ సేవల ప్రధాన ఉద్దేశము తల్లి మరియు శిశువు ఆరోగ్యాన్ని కాపాడడమే. ఈ విధానంలో తల్లి తన మరణాల మరియు శిశువు మరణాల రేటును కూడా తగ్గించవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇలాంటివి హాస్పిటల్స్ చాలా దూరం ఉండేటువంటి పరిస్థితుల్లో, ఏజెన్సీ ఏరియాస్లో అలాంటి దగ్గర ఈ యొక్క ఇంటి దగ్గర అయితే ఏఎన్ఎంస్ మరి ప్రసవాలు అయితే చేయడము జరుగుతుంది. ఓకేనా? అంటే అప్పుడు పూర్వకాలంలో ఉండేదండి, కొన్ని సంవత్సరాల క్రితం ఉండేది. ప్రజెంట్ ఇప్పుడైతే ప్రతి ఒక్క విలేజెస్కు దగ్గరలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికే తీసుకెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్. గృహం నందు ప్రసవ సమయంలో ప్రాథమిక పరికరాలలో ప్రధానమైనది ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఎక్విప్మెంట్ ఇన్ డొమిసిలరీ మిడ్వైఫరీ? ఏముండాలండి? ప్రధానమైనది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, డెలివరీ కిట్ అయితే కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది. ఎ డెలివరీ కిట్ ఈజ్ వైటల్ ఫర్ కండక్టింగ్ సేఫ్ అండ్ హైజీనిక్ డెలివరీస్ ఎట్ హోమ్. ఇట్ ఇంక్లూడ్స్ సిజర్స్, కార్డ్ క్లాంప్స్ అండ్ స్టెరైల్ టవల్స్. ఇవన్నీ కూడా ఇందులో ఈ యొక్క డెలివరీ కిట్లో అయితే ఉంటాయి. ఓకే, డెలివరీ కిట్ సురక్షితమైన ప్రసవానికి ప్రధాన పరికరము. ఇందులో కత్తెర, కార్డ్, క్లాంప్ మరియు స్టెరైల్ తువాల్ అయితే ఇందులో మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, గర్భిణికి తగిన స్థలాన్ని ఎలా సిద్ధం చేయాలి? హౌ షుడ్ ద ఏరియా ఫర్ డెలివరీ బీ ప్రిపేర్డ్ ఫర్ ద మదర్? డెలివరీ చేయడానికి సరైన స్థలం ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ చూద్దాం. శుభ్రపరిచిన మంచం ఉండాలి, ఎన్ష్యూరింగ్ ఏ క్లీన్ బెడ్.
క్లీన్ బెడ్. నెక్స్ట్ ప్రకాశవంతమైన గది అంటే బ్రైట్ రూమ్ రిక్వైర్డ్ అంటే వెలుతురు ఎక్కువగా ఉండేటువంటి రూమ్. నెక్స్ట్ మందుల పొడిని సిద్ధం చేయాలి, ప్రిపేర్ మెడికల్ పౌడర్స్. ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. ఓకే, ఏ క్లీన్ బెడ్, గుడ్ లైటింగ్ అండ్ ప్రాపర్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ ఆల్ నెససరీ టు క్రియేట్ ఎ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ హోమ్ డెలివరీ. ఓకే, శుభ్రమైన మంచము, తగిన కాంతి మరియు సరైన మందులు అందుబాటులో ఉండడము గృహ ప్రసవానికి ఆవశ్యకంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, గృహ ప్రసవంలో నర్సు యొక్క ప్రధాన పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ నర్స్ ఇన్ అ డొమిసిలరీ డెలివరీ? ఏంటండి ప్రధాన పాత్ర ఏంటి వీరిది మరి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ చూద్దాం వన్ బై వన్. ప్రసవ సమయంలో తల్లి మరియు శిశువు ఆరోగ్యం పర్యవేక్షించడం అంటే మానిటరింగ్ మదర్ అండ్ బేబీస్ హెల్త్ డ్యూరింగ్ డెలివరీ. పరికరాలు అందుబాటులో ఉంచడం, ఎన్షూరింగ్ అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ ప్రసవానంతరం శిశువు చూసుకోవడం అంటే పోస్ట్ డెలివరీ బేబీ కేర్. ఓకే, అన్నీ కూడా సరైనవి. చూద్దాం. ఏ నర్స్ ఎన్షూర్ ద సేఫ్ డెలివరీ ఆఫ్ ద బేబీ, monitor the health of both mother and child, and provides necessary postnatal care. చూద్దాం. నర్సు సురక్షితమైన ప్రసవం జరగడానికి, తల్లి మరియు శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు ప్రసవానంతరం అవసరమైన సేవలను అందించడానికి బాధ్యత వహిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, శిశువు తల ముందుగా బయటకు రాకపోతే దానిని ఏమంటారు? వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ వెన్ ద బేబీస్ హెడ్ డస్ నాట్ ఎమర్జ్ ఫస్ట్? ఏమంటారండి? ఆన్సర్ ఆప్షన్ సి, తల క్రింద కాళ్ళు వచ్చే ప్రసవం. ఓకేనా, బ్రీచ్ ప్రజెంటేషన్ డెలివరీగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. బ్రీచ్ ప్రజెంటేషన్ ఈజ్ వెన్ ద బేబీస్ ఫీట్ ఆర్ బట్నక్ కమ్ అవుట్ ఫస్ట్, which require a careful handling and may lead to complications అని. ఓకేనా, బ్రిచ్ ప్రజెంటేషన్ అనేది శిశువు కాలు లేదా తుంటి మొదట బయలుదేరినప్పుడు జరుగుతుంది. ఇది జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి. మామూలుగా అయితే హెడ్ వస్తే చాలా క్లియర్గా డెలివరీ అయితే జరుగుతుందండి హెడ్. ఓకే, అలా కాదని కాళ్ళు కనుక వచ్చాయనుకోండి కొంచెం కాంప్లికేషన్గా ఉంటుంది. అప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నట్లుగా ఇక్కడైతే మనకు తెలియజేశారు. ఓకే, నెక్స్ట్, గృహ ప్రసవంలో శుభ్రత కొనసాగించడానికి ఉపయోగించే ముఖ్యమైన చర్య ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ స్టెప్ టు మెయింటైన్ హైజీన్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నర్సు చేతులను శుభ్రపరచడం. ఎన్షూర్ నర్స్ హ్యాండ్ హైజీన్. ఓకే, ఎన్షూర్ నర్స్ హ్యాండ్స్ హైజీన్. చూద్దాం. హ్యాండ్ హైజీన్ ఈజ్ crucial for preventing infections during delivery. This includes a proper washing and the use of a sterile gloves. ఓకే, శుభ్రపరిచిన గ్లౌజులు కూడా ఉపయోగించుకోవాలి. ప్రసవ సమయంలో ఇన్ఫెక్షన్ నివారణకు చేతుల శుభ్రత చాలా ముఖ్యమైనది. దీనిని కడిగిన చేతులతో స్టెరైల్ గ్లౌస్ ఉపయోగించడం కూడా ఉంటుంది. ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. గర్భిణికి ప్రసవ సమయంలో నొప్పి తగ్గేందుకు ఉపయోగించే సాధనం ఏంటి? వాట్ టూల్ ఈజ్ కామన్లీ యూజ్ టు రిడ్యూస్ పెయిన్ డ్యూరింగ్ డెలివరీ? ఏమి ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ సి, వెక్కు ఉపశమన సాధనాలు అంటే పెయిన్ రిలీవింగ్ టూల్స్ అనేవి ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా అవి ఉంటాయి. ఓకే, పెయిన్ రిలీఫ్ టూల్స్ సచ్ యాజ్ బ్రీతింగ్ ఎయిడ్ ఆర్ మైల్డ్ అనెస్థెటిక్స్ ఆర్ యూజ్డ్ టు ఎన్షూర్ కంఫర్ట్ డ్యూరింగ్ డెలివరీ ఎట్ హోమ్. ఓకేనా, ప్రసవ సమయంలో శాంతియుత వాతావరణం కోసము వెక్కు తగ్గించే అంటే నొప్పి తగ్గించే సాధనాలు ఉపయోగిస్తారు. వీటిని శ్వాస ఉపకరణాలు లేదా స్వల్ప అనెస్థీషియాలు కూడా పేర్కొంటారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, గృహ ప్రసవంలో పర్యవేక్షణ లేకపోతే జరిగే ముఖ్యమైన ప్రమాదం ఏంటి? వాట్ ఈస్ ద మేజర్ రిస్క్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ హోమ్ డెలివరీ? ఏం జరుగుతుందండి? ఆప్షన్ డి పైవన్నీ సంభవించే అవకాశం ఉంటుంది. తల్లి మరణించవచ్చు, మెటర్నల్ డెత్, శిశువుకు గాయాలు కలగవచ్చు, బేబీ ఇంజురీ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ కూడా జరగవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా
సరైనటువంటి సూపర్విజన్ లేదా సూపర్విజన్ లేకపోవడం వల్ల జరుగుతుంది. ఓకేనా? వితౌట్ సూపర్విజన్ హోమ్ డెలివరీ పోజ్ రిస్క్ లైక్ మెటర్నల్ mortality, neonatal injuries, and infections due to a lack of sterile conditions. Important. Okay. పర్యవేక్షణ లేకుండా జరిగే గృహ ప్రసవాలు తల్లి మరణం, శిశు గాయాలు మరియు ఇన్ఫెక్షన్లు వంటి ప్రమాదాలకు కారణము అవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గర్భిణీ తల్లి పౌష్టికాహారం తినడం ఎందుకు ముఖ్యమని చెప్పండి. గర్భిణీ తల్లి పౌష్టికాహారం తినడం ఎందుకు ముఖ్యం? వై is it important for a pregnant woman to have a nutritious food? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవి చూద్దాం. తల్లి బలహీనత నివారించడానికి, టు ప్రివెంట్ మెటర్నల్ వీక్నెస్, శిశువు ఎదుగుదల కోసం, ఫర్ ద బేబీ గ్రోత్, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి, టు రిడ్యూస్ ఇన్ఫెక్షన్స్. చూద్దాం. న్యూట్రిషియస్ ఫుడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హెల్ప్స్ ఇన్ ద మదర్స్ ఎనర్జీ, బేబీస్ డెవలప్మెంట్ అండ్ రెడ్యూసింగ్ ద ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. గర్భం సమయంలో పౌష్టికాహారము తల్లికి శక్తిని, శిశువుకు ఎదుగుదలలో సహాయపడమే కాకుండా ఇన్ఫెక్షన్లు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తల్లి రక్తపోటు ఎప్పుడు గమనించాలి. వెన్ షుడ్ ద మదర్స్ బ్లడ్ ప్రెషర్ బి మానిటర్. ఎప్పుడు రక్తపోటు అంటే బీపీని ఎప్పుడు చెక్ చేయాలండి, మానిటర్ చేయాలి? ఆప్షన్స్: ప్రతిసారి నర్సు సందర్శన సమయంలో, డ్యూరింగ్ ఎవ్రీ నర్స్ విజిట్. ఓకేనా? మరి బీపీ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా చూసి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ డ్యూరింగ్ ఎవ్రీ నర్స్ విజిట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై కాంప్లికేషన్స్ లైక్ ప్రీ క్లాంప్సియా. చూద్దాం. ప్రతి నర్సు సందర్శనలో రక్తపోటును గమనించడం ద్వారా ప్రీ క్లాంప్సియా వంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, గర్భిణీ తల్లి దగ్గర పర్యవేక్షణ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏమిటి? వాట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ కండిషన్ రిక్వైరింగ్ సూపర్విజన్ ఇన్ అ ప్రెగ్నెంట్ ఉమెన్? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. అధిక రక్తస్రావము, ఎక్సెస్ బ్లీడింగ్, తీవ్రమైన తలనొప్పి, సివియర్ హెడేక్, కడుపులో శిశువు కదలికలు తగ్గిపోవడం, రెడ్యూస్డ్ ఫెటల్ మూమెంట్స్. ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితులండి. ఓకే, చూద్దాం. కండిషన్స్ లైక్ బ్లీడింగ్, సివియర్ హెడేక్ ఆర్ రెడ్యూస్డ్ ఫీటల్ మూమెంట్స్ ఆర్ క్రూషల్ ఎమర్జెన్సీస్ లేదా క్రిటికల్ ఎమర్జెన్సీస్ రిక్వైర్డ్ ఇమీడియట్ అటెన్షన్. రక్తస్రావం కావచ్చు, తీవ్రమైన తలనొప్పి కావచ్చు, లేదా శిశువు కదలికలు తగ్గడం వంటి పరిస్థితులు అత్యవసర పర్యవేక్షణ చాలా చాలా అవసరము. ఓకే. నెక్స్ట్ వన్, గర్భిణీ ప్రసవ సమయంలో నిశ్చలంగా ఉండటం ఎలా సాధ్యం? గర్భిణీ ప్రసవ సమయంలో నిశ్చలంగా ఉండడం ఎలా సాధ్యం? హౌ కెన్ ద మదర్ బి కెప్ట్ కామ్ డ్యూరింగ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. శ్వాస వ్యాయామం చేయించడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఓకే. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హెల్ప్ టు రిడ్యూస్ స్ట్రెస్ అండ్ ప్రొవైడ్ ఫోకస్, మేకింగ్ ద డెలివరీ ప్రాసెస్ స్మూత్. ఓకే. శ్వాస వ్యాయామాలు ప్రసవ సమయంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రసవ ప్రక్రియను సులభతరము చేస్తాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గర్భిణీ తల్లి వద్ద మొదటి పర్యవేక్షణ ఎప్పుడు జరగాలి? వెన్ షుడ్ ద ఫస్ట్ సూపర్విజన్ ఆఫ్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కర్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ. ప్రథమ త్రైమాసికంలో, డ్యూరింగ్ ద ఫస్ట్ ట్రైమస్టర్. ఓకే. The first supervision should occur during the first trimester to assess the mother's and new baby's initial health status and identify risks early. గర్భాధారణ మొదటి త్రైమాసికంలోనే పర్యవేక్షణ జరగాలి. తద్వారా తల్లి మరియు శిశువు ఆరోగ్య పరిస్థితి అంచనా వేయవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, గృహ ప్రసవంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి? గృహ ప్రసవంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. తక్షణమే ఆసుపత్రికి తరలించాలి. ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ టు ఏ
హాస్పిటల్. ఓకే. In emergencies like excessive bleeding or a fatal distress, so immediate transfer to a hospital is critical to save the mother and baby. ఓకే. తీవ్రమైన రక్తస్రావం లేదా శిశువు సమస్యలు ఎదురైనప్పుడు తక్షణమే ఆసుపత్రికి తరలించడము చాలా చాలా ముఖ్యము. నెక్స్ట్, గర్భిణీ తల్లికి ఎంత తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి? హౌ ఆఫెన్ షుడ్ హెల్త్ చెకప్స్ బీ కండక్టెడ్ ఫర్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్? ఎన్ని రోజులకు ఒకసారి చేయాలండి? ఆప్షన్ బి, ప్రతి నెల, ఎవ్రీ మంత్ హెల్త్ చెకప్ అయితే చేయవలసి ఉంటుంది. మంత్లీ చెకప్స్ హెల్ప్ మానిటర్ ద హెల్త్ ఆఫ్ బోత్ మదర్ అండ్ ఫీటస్, ఎన్షూరింగ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కాంప్లికేషన్స్. తల్లి మరియు శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ప్రతి నెల పరీక్షలు నిర్వహించడము అవసరము. ఓకేనా. నెక్స్ట్, ప్రసవ సమయంలో నిశ్చితంగా ఉన్న శిశువు యొక్క గుండె రేటు ఎంత? వాట్ ఈస్ ద నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్ డ్యూరింగ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 100 నుంచి 160 బీట్స్ పర్ మినిట్, 100 to 160 బీట్స్ పర్ మినిట్. A fetal heart rate of 100 to 160 beats per minute is considered normal and is monitored during delivery to ensure the baby's well-being. Important. Next one. తెలుగులో 100 నుంచి 160 బీట్స్ పర్ మినిట్ శిశువు గుండె రేటు సాధారణంగా పరిగణించబడుతుంది. ఇది శిశువు ఆరోగ్యానికి సంకేతంగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. ప్రసవ సమయంలో సాధారణంగా ఉపయోగించే ఆహారం ఏంటి? వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ టిపికల్లీ గివెన్ డ్యూరింగ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ద్రవ పదార్థాలు, లిక్విడ్ ఫుడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫుడ్స్ లైక్ గ్లూకోజ్, వాటర్ ఆర్ క్లీన్ సూప్స్ ఆర్ గివెన్ టు మెయింటైన్ ఎనర్జీ వితౌట్ స్ట్రైనింగ్ డైజెషన్ డ్యూరింగ్ డెలివరీ. ఓకే. ప్రసవ సమయంలో శక్తి నిల్వ ఉండడానికి గ్లూకోజ్, నీరు లేదా స్పష్టమైన సూప్ల వంటి ఆహార పదార్థాలు అందించబడుతుంది, సూప్స్ లాంటివి. ఓకే. ప్రసవ సమయంలో ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రికాషన్ డ్యూరింగ్ డెలివరీ? ఆప్షన్ ఏ అండి, శుభ్రమైన పరికరాలు ఉపయోగించాలి. యూజ్ ఆఫ్ స్టెరైల్ ఎక్విప్మెంట్స్. యూజింగ్ స్టెరైల్ ఎక్విప్మెంట్స్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్, which is a critical aspect of safe delivery practices. ఇన్ఫెక్షన్ నివారించడానికి శుభ్రమైన పరికరాల వినియోగం ప్రసవంలో కీలకమైనది. నెక్స్ట్, గృహ ప్రసవానికి ముందు ప్రసూతి పరీక్ష ఎందుకు అవసరము? మరి వై ఈజ్ అన్ అటర్నల్ చెకప్ ఇంపార్టెంట్ బిఫోర్ హోమ్ డెలివరీ? ఆప్షన్ డి, 5. తల్లి ఆరోగ్యాన్ని బలపరచడానికి, టు ఇంప్రూవ్ మెటర్నల్ హెల్త్, సమస్యలను ముందుగానే గుర్తించడానికి, టు డిటెక్ట్ కాంప్లికేషన్స్ ఎర్లీ, ప్రసవానికి సమాయత్తం చేయడానికి, టు ప్రిపేర్ ఫర్ డెలివరీ. అన్నీ సరైనవి. యాంటీనాటల్ చెకప్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మానిటరింగ్ ద మదర్స్ హెల్త్, డిటెక్టింగ్ రిస్క్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ఏ సేఫ్ డెలివరీ. ప్రసూతి పరీక్షలు తల్లి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, సమస్యలను ముందుగానే గుర్తించడానికి మరియు సురక్షిత ప్రసవానికి సిద్ధమవ్వడానికి చాలా అవసరము. ఓకే. నెక్స్ట్ వన్, ప్రసవం తర్వాత నర్స్ ఎంత సమయం గర్భిణి వద్ద ఉండాలి? హౌ లాంగ్ షుడ్ ఏ నర్స్ స్టే విత్ ద మదర్ ఆఫ్టర్ డెలివరీ? ఆప్షన్ ఏ అండి, తల్లి మరియు శిశువు నిలకడగా ఉన్నంత వరకు, అంటిల్ మదర్ అండ్ బేబీస్ ఆర్ స్టేబుల్. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి క్లియర్గా ఉన్నంత వరకు ఉండాలి అక్కడే. ఓకే. The nurse should stay until the mother and babies are stable to manage any immediate pre-delivery complications. ప్రసవానంతరము తల్లి మరియు శిశువు నిలకడగా ఉన్నంత వరకు నర్స్ అక్కడే ఉండాలి. తద్వారా ఏ విధమైన సమస్యలు ఎదురైతే వాటిని చక్కదిద్దవచ్చు. ఓకేనా. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో దీనిపైన ఇంకొక క్లాస్ అయితే ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా మన యొక్క ఏఎన్ఎం టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే అప్డేట్ చేస్తున్నామండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.